నెల్లూరు జిల్లా రాపూరులో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షులు పెంచలయ్య ఆధ్వర్యంలో బీజేపీ జెండాను కార్యకర్తలు అందరితో కలిసి ఆవిష్కరించి మిఠాయిలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జై భారత్, కిసాన్ భారత్, భారత్ మాతాకి జై అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ దేశ ప్రయోజనాలే పరమావధిగా బీజేపీ పనిచేస్తుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్నారు. రాపూరు మండలంలో ప్రతి గ్రామంలోనూ బీజేపీ జెండాను ఆవిష్కరించామన్నారు. నాయకత్వంపై నమ్మకం, సిద్ధాంతాల పట్ల గౌరవం ఇవే బీజేపీ పార్టీని ఉన్నత స్థాయికి చేర్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తిక్కమునేని వెంకట రత్నం నాయుడు, తిరుపతి జనార్దన్, శివప్రసాద్, కరిపం సుబ్రహ్మణ్యం, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6న ఎల్కే అద్వానీ గారు, వాజ్పేయి గారు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. ఆ రోజుని మన రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారి సారథ్యంలో మన ఊరు మన జెండా కార్యక్రమం కింద ఈరోజు రాపూర్ మండలం జరుపుకుంటున్నాము. బీజేపీ పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు, దేశభక్తినే ప్రామాణికంగా తీసుకుని భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుంది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నది, కానీ భారతదేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తుంది. 2 సీట్లతో ప్రస్థానం ప్రారంభించి ఈరోజు భారతదేశంలోనే 15 సంవత్సరాలు ఏకదాటిగా భారతదేశాన్ని పరిపాలిస్తుంది. భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ఏకాత్మత మానవతావాదం అనే సిద్ధాంతంతో పనిచేస్తుంది. ఏకాత్మత మానవతావాదం అంటే చిట్ట చివరి పేదవానికి కూడా దేశం యొక్క అభివృద్ధి ఫలాలు అందాలి. దాన్ని బేస్ చేసుకొని మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరికి జనధన్ అకౌంట్ ప్రారంభించారు. ఈ జనధన్ అకౌంట్ వల్ల ఏంటంటే భారతదేశంలో ఏ పథకమైనా ఏ విధమైనదైనా ఎక్కడైతే అందరికీ ఒకేసారి చిట్ట చివరి ప్రాధాన్యత కూడా గవర్నమెంట్ పథకాలు అందుతున్నాయి. అదేవిధంగా భారతదేశంలో స్త్రీలను దేవత మాదిరిగా పూజిస్తారు. భారతదేశంలో ఏ వర్గాలైన ఏ మతాలైన స్త్రీలను దేవత మాదిరిగా పూజిస్తారు. కాబట్టి కొన్ని వర్గాల స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి త్రిపుల్ తలాక్ పథకం తెచ్చి వారికి కూడా స్వాతంత్రం కల్పించారు. అదేవిధంగా భారతదేశంలో ఇంతకుముందు ఒకే దేశం, 2 జెండాలు, 2 ప్రభుత్వాలు, 2 రాజ్యాంగాలు ఉన్నాయి. అందువల్ల భారతదేశంలో కాశ్మీర్ భాగం కాదనే విధంగా గత ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 371 ఆర్టికల్ తీసేసి భారతదేశంలో కాశ్మీర్ను కూడా విలీనం చేసి అఖండ భారతవానికి పునాది వేశారు. ఈ విధంగా భారతదేశంలో బీజేపీ పార్టీ తన ప్రభావాన్ని నిలుపుకుంటూ భారతదేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తూ, అదేవిధంగా నోట్ల రద్దు కానీ, 371 ఆర్టికల్ కానీ రద్దు చేయటం కానీ ఇలాంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చి భారతదేశంలో 80 కోట్ల మందికి ప్రస్తుతం ఉచితంగా బియ్యం ఇస్తున్నారు. 46వ ఆవిర్భావ దినోత్సవంగా ఇప్పటి వరకు రాపూర్ మండలం బీజేపీ ఒక లెక్క, రేపటి నుంచి ఒక లెక్కగా ఉంటుంది. ప్రజలందరిలో బీజేపీలో సానుకూలంగా స్పందించి బీజేపీలో చేరుతున్నాం కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మేమంతా ముందుకెళ్తున్నాం. ఈ మెసేజ్ అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్ తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్ లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్ తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.